హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సుధీష్ టెక్ స్కూల్. ఈరోజు మనం ఈ వీడియోలో నేర్చుకోబోయే టాపిక్ కంటిన్యూ. లాస్ట్ వీడియోలో మనం బ్రేక్ గురించి నేర్చుకున్నాం కదా, సేమ్ అలానే కంటిన్యూ కూడా నేర్చుకుందాం. ముందైతే కంటిన్యూ యొక్క డెఫినేషన్ చూద్దాం. మనకి కంటిన్యూ అనేది మనకు నేమ్లోనే అర్థమైపోతుంది. సో ఒకసారి డెఫినేషన్ చూద్దాం. ద జావా కంటిన్యూ స్టేట్మెంట్ ఈజ్ యూజ్డ్ టు కంటిన్యూ ద లూప్. అర్థమైంది కదా, ఇచ్చిన లూప్ కంటిన్యూ అవ్వడానికి ఇది కంటిన్యూ అనేది యూజ్ అవుతుంది. ఇట్ కంటిన్యూస్ ద కరెంట్ ఫ్లో ఆఫ్ ద ప్రోగ్రామ్ అండ్ స్కిప్స్ ద రిమైనింగ్ కోడ్ ఎట్ ద స్పెసిఫైడ్ కండిషన్. ఇప్పుడు ఎలా అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 to 10 నెంబర్స్ ఉన్నాయి. సో నేను 1 to 10 నెంబర్స్ని ప్రింట్ చేయాలనుకుంటున్నాను. సో అది ప్రింట్ అయిపోతాయి. బట్ ఎట్ ద స్పెసిఫైడ్ కండిషన్ నాకు 5 అనే నెంబర్ వద్దు. అర్థమైంది కదా. సో 5 అనే నెంబర్ కాకుండా రిమైనింగ్ కూడా నాకు కావాలి. సో 5 అనే ఒక్క నెంబర్ని నేను స్కిప్ చేయాలి. అలాంటి టైంలో మనకి కంటిన్యూ అనేది యూజ్ అవుతుంది. అండ్ అది ఎలా ప్రింట్ చేయాలో నేను చూపిస్తాను, చూద్దాం. సో ఫస్ట్ అయితే VS కోడ్ ఓపెన్ చేసుకుంటాను. సో ఫస్ట్ క్లాస్ నేమ్ ఇచ్చుకుందాం. పబ్లిక్ క్లాస్ కీవర్డ్స్ int I is equal to 0. సో ఫస్ట్ అయితే 1 to 10 నెంబర్స్ ప్రింట్ చేద్దాం. అండ్ I is equal to 0. ఇప్పుడు ఇది ఎక్కడ యూజ్ అవుతుందంటే, లూప్స్ ఉన్నాయి కదా, లాస్ట్ వీడియో మనం డిస్కస్ చేసుకున్నాం ప్రీవియస్ వీడియోస్లో. ఫర్ లూప్, వైల్ లూప్ అండ్ డూ వైల్ లూప్. వీటిలో ఈ కంటిన్యూ అండ్ బ్రేక్ స్టేట్మెంట్స్ అనేవి యూజ్ చేసుకోవచ్చు. సో నేను ఫర్ లూప్ యూజ్ చేసుకుంటా. దాని సింటెక్స్ వచ్చేసరికి ఫర్ I is equal to 0 and I less than 10 అండ్ I ప్లస్ ప్లస్. ఇది ఇంక్రిమెంట్ అనమాట. 0 to 10 వరకు వెళ్ళడానికి యూజ్ అవుతుంది ఇంక్రిమెంట్. సో ఇది సింటెక్స్ అనమాట, ఫర్ లూప్ యొక్క సింటెక్స్. సో ఈ విధంగా మనం యూజ్ చేస్తాం. ఇప్పుడు ఏంటంటే ప్రింట్ చేయాలి. ఏం ప్రింట్ చేయాలి, మనకు I వాల్యూ కావాలి. సో I వాల్యూ కావాలి అంటే I ప్రింట్ చేస్తాం. సో ఒకసారి రన్ చేసి చూద్దాం మనకి ఎలా ప్రింట్ అవుతుంది అనేది. సో 1 to 9 ప్రింట్ అయ్యాయి, 10 ప్రింట్ అవ్వాలి. ఎందుకంటే 10 మనం ఈక్వల్ టుతో ఈజీ మనం ఆపరేటర్ యూజ్ చేయలేదు. సో ఒకసారి ఆపరేటర్ యూజ్ చేసి చూపిస్తాను చూడండి. I లెస్ దెన్ ఈక్వల్ టు, సింప్లీ అక్కడ ఈక్వల్ టు ఇస్తే సరిపోతుంది, మనకు 10 కూడా ఇంక్లూడ్ అవుతుంది. సో 10 కూడా 0 to 10 మనకి ఇంక్లూడ్ అయ్యాయి. బట్ నాకు 5 కూడా వచ్చింది. నాకు ఈ 5 అనే అవుట్పుట్ వద్దు. సో ఈ టైంలో మనం కంటిన్యూ అనేది యూజ్ చేద్దాం. చూపిస్తాను చూడండి. సింప్లీ ఇక్కడ ఉంది కదా, ఇఫ్ I is equal to 5. సో 5 అనేది నెంబర్ నాకు వద్దు. సో తీసేద్దాం. సో అది తీసేసి రిమైనింగ్ 6, 7, 8, 9, 10 నాకు కావాలి. సో అలాంటప్పుడు ఇలా యూజ్ చేస్తాం అనమాట. జస్ట్ కంటిన్యూ ఇచ్చేద్దాం. ఈ కంటిన్యూ అనే కీవర్డ్ ఇలా యూజ్ చేయాల్సి ఉంటుంది. కంటిన్యూ జస్ట్ ఇలా ఇచ్చేస్తే అవుట్పుట్ ఏమొస్తుందో చూద్దాం. సో 0, 1, 2, 3, 4, 6. సో 5 అనేది మనకు మిస్ అయింది. 7, 8, 9, 10 రిమైనింగ్ వచ్చాయి. సో ఏంటంటే ఒక స్పెసిఫైడ్ కండిషన్ దగ్గర మనకి స్పెసిఫైడ్ వద్దు అనుకుంటే మనం ఎక్కడైతే సాటిస్ఫై అవ్వము, అంటే ఒక కండిషన్ ఉంటుంది కదా, ఇప్పుడు నాకు 5 అనేది వద్దు. సో దాన్ని రిమూవ్ చేసి నెక్స్ట్ స్టెప్కి మూవ్ అవ్వడానికి, ఇప్పుడు మనం అక్కడ మీరు అనొచ్చు మరి బ్రేక్ యూజ్ చేసి 5 తీసేయచ్చు కదా, సరిపోతుంది కానీ వచ్చు. సో బ్రేక్ చేస్తే నాకు అక్కడ వరకు ప్రింట్ అవుతాయి, 4 వరకు ప్రింట్ అవుతాయి. అండ్ 6, 7, 8, 9, 10 ప్రింట్ అవ్వవు. సో రిమైనింగ్ ఎలిమెంట్స్ కూడా ప్రింట్ అవ్వడానికి అండ్ నాకు అనవసరమైనది తీసేయడానికి మనం ఈ కంటిన్యూ అనేది యూజ్ చేస్తాం. అర్థమైంది కదా. ఈ విధంగా అయితే మనకి కంటిన్యూ అనేది హెల్ప్ అవుతుంది. అర్థమైంది కదా. ఏదైతే మనకు నచ్చదో, సో ఏదైతే మనకు యూజ్లెస్ అనుకుంటామో దాన్ని రిమూవ్ చేసి అండ్ ఫార్వర్డ్ స్టెప్స్కి వెళ్ళడానికి కంటిన్యూ అనేది యూజ్ అవుతుంది. అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేను కంపల్సరీగా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.